బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘపురాణం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. శ్రీ మహాగణాధిపతే నమః, సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణము 19వ అధ్యాయము. తీర్థయాత్రలు, విధులు, ఔన్నత్యము. ఈ మాఘమాస మహత్యం గురించి నైమిషారణ్యంలో సూత పౌరాణికుడు శౌనకాది మహాములందరికీ కూడా చాలా చక్కగా అద్భుతంగా తెలియచేశారు. మరి నైమిషారణ్యానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు చేతిలోని సుదర్శన చక్రం నైమిషారణ్యంలో పడిన ప్రదేశం. అది విష్ణు శక్తితోటి పునీతమైన ప్రదేశం. మరి ఈ విషయ సారాంశాన్నంతటినీ కూడా సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి వినిపించగా దాన్ని నారదుడు విని శుకుడు, శౌనకుడు వీళ్ళందరికీ వివరించగా వాళ్ళంతా కూడా ఈ నైమిషారణ్యంలో చర్చించుకుంటున్నారు. ఇదే విషయాన్ని వశిష్ఠుడు దిలీప మహారాజుకు తెలియచేశాడు. మరి తీర్థయాత్రలు, చాలామంది తీర్థయాత్రలు అనగానే చక్కగా బయలుదేరిపోతారు పెట్టేబేడ సర్దుకొని. ఇప్పుడు కాలంలో అయితే తీర్థయాత్రలు విహారయాత్రలు అయిపోయాయి అనటంలో ఆ విషయం అలా మాట్లాడుకోవడానికే కాస్త ఇబ్బందిగా ఉంది. వాస్తవానికి పూర్వకాలంలో శాస్త్రంలో అసలు తీర్థయాత్రలు ఎలా చేయారో చెప్పారు. తీర్థం అంటే ఏంటి? నీరు. ఆ నీరు ఏంటి అంటే పవిత్రమైన ప్రదేశంలో పవిత్రమైన జలం, దాన్ని తీర్థం అని అంటూ ఉంటారు. అయితే ఈ తీర్థం ఏంటంటే ఆయా ప్రదేశాన్ని బట్టి ఆ తీర్థానికి ఒక పవిత్రత, ఒక ఔన్నత్యము, ఒక అర్హత ఏర్పడ్డాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, మనం ఒక్కొక్క ప్రదేశంలో స్నానం చేస్తే ఒక్కో రకమైన ఫలితం ఉంటుంది అని అంటూ ఉంటారు. ఇప్పుడు గంగలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి అని అంటారు. అదే త్రివేణి సంగమంలో స్నానం చేస్తే జన్మజన్మల పాపం పోతుంది అని అంటూ ఉంటారు. గోదావరిలో స్నానం చేస్తే కర్మ ఫలితాలు తొలగిపోతాయి అని అంటూ ఉంటారు. ఇలా ఏంటంటే ఒక్కొక్క ప్రదేశానికి సంబంధించి ఒక్కొక్క రకమైన ఫలితం చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆయా ప్రదేశానికి ఉన్న మహత్యాన్ని బట్టి. అయితే వాస్తవానికి ఏంటంటే జలం జగతికి జీవనాధారం. జలం లేకపోతే అసలు ఏ జీవి కూడా జీవించలేరు. అయితే ఈ జలం ఏంటంటే ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉంది. అందుకనే మనం ఏ పుణ్యకార్యం చేసినా, ఏ శుభకార్యం చేసినా, ఏ నోములు వ్రతాలు చేసినా నదీ తీరాలలో చేస్తే ఎక్కువ ఫలితం అని చెప్పి మనం చాలా పురాణాలలో వినే ఉంటాం. ఎందుకంటే ఆ నదీ తీరంలో చేస్తే అంత శ్రేష్టత. ఎందుకు అంటే మనస్సు నిర్మలంగా ఉంటుంది. ఏ ఆలోచన లేకుండా చక్కగా మనం ఏకాగ్ర చిత్తంతో ఆ చేసే పూజా వ్రతం పైన చిత్తం పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే ఇంకా ఇవి పవిత్రతను ఎలా ఆపాదించుకుంటాయి అని అంటే ఈ నీళ్లు అనేవి కొండలు, కోనలు, గుట్టల నుంచి దాటుకుంటూ వస్తూ ఉంటాయి. మధ్యలో ఎన్నో చెట్లను దాటుకుంటూ వస్తూ ఉంటాయి. అంటే ఈ రాళ్ళు, రప్పలు, వాటికున్న గుణాలు, ఈ చెట్లకున్న ఔషధి గుణాలు, వీటితో పాటుగా సూర్యకాంతి, చంద్రకాంతి, నక్షత్ర కాంతి, వీటితో పాటుగా ఆ నదిలో ఎవరెవరైతే స్నానం చేస్తారో వారి పుణ్యఫలం, ఇదంతా కలిసి మనకు ఒక పుణ్యాల రాశి అన్నమాట. ఆ తీర్థం అనేది చాలా పవిత్రమైనది. అయితే ఈ తీర్థ విధులు ఎలా ఉంటాయి అని అంటే, మనం ఇప్పుడు ఉదాహరణకు గంగా స్నానానికి వెళ్ళాం. గంగా స్నానానికి వెళితే అక్కడ ఎలాంటి విధులు పాటించాలి అని అంటే, అక్కడికి వెళ్ళినప్పుడు అభ్యంగన స్నానం చేసుకొని తీర్థయాత్రలకు వెళ్ళకూడదన్నమాట. తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా భర్త, భార్య ఇద్దరు కలిసి స్నానం చేయాలి. అది కూడా సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. అలా చేస్తే ఏంటంటే వారి వంశము అనేది, కుటుంబం అనేది క్షేమంగా ఉంటుందని చెప్తారు. అంటే మనం ఎందుకు చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం, ఏ ఉద్దేశంతో స్నానం చేస్తున్నాం, సంకల్పం చెప్పుకొని భార్యాభర్త కలిసి స్నానం చేయాలి. లేకపోతే ఏ ఒక్కరూ స్నానం చేసినా కూడా వారికి సంబంధించిన వస్త్రాన్ని కూడా పట్టుకుని వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు. అయితే ఏదైనా అక్కడ ఎవరైనా స్నానం చేసేటప్పుడు గురువులు ఉంటే వాళ్ళ ఆజ్ఞ తీసుకొని చెయ్యాలి అని అంటూ ఉంటారు. ఆ తర్వాత ఏంటంటే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఒంటిపూట భోజనం మాత్రం చేయాలి. చెయ్యకూడని పనులు, సంగమం లాంటివి చేయకూడదు అన్నమాట. అలాగే మనం ఏంటంటే చాలా పరిశుద్ధమైన హృదయంతో ఉల్లి, వెల్లుల్లి అంటే తామసిక గుణాన్ని పెంచే పదార్థాలు తినకూడదు. చక్కగా శుద్ధ సాత్విక శాకాహారం మాత్రమే తీసుకోవాలి.
అలాగే అనుచితమైన వ్యాఖ్యలు ఏవి కూడా చేయకూడదన్నమాట. వాస్తవానికి ఏంటంటే పురాణ కాలక్షేపం అనేది చేస్తూ ఉండాలి, నామస్మరణ చేస్తూ ఉండాలి. వీలైనంత వరకు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా హాయిగా గుర్రు పెట్టి నిద్రపోకుండా అల్పాహారం తీసుకొని రాత్రంతా జాగరణ చేస్తూ నామస్మరణ చేస్తే అధికమైన పుణ్యఫలం లభిస్తుంది అని చెబుతూ ఉంటారు. అయితే ఇవి కాకుండా ముఖ్యంగా ఏంటనంటే ఎక్కడైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మనం శుచిగా ఉండాలి. సబాహ్య అభ్యంతర శుచి, బాహ్యంగా శుచిగా ఉండాలి, ఆంతరంగికంగా ఏ ఆలోచనలు లేకుండా, అంటే వాడిలా చేశాడు, వీడిలా చేశాడు, వాడు దుర్మార్గుడు, వాడు ఇలా ఎందుకు చేశాడు, ఇలాంటివన్నీ ఏవి ఆలోచించకూడదు అనమాట. ఎవరు ఏం చేసినా అది వాళ్ళకే, వాళ్ళ కర్మకే వదిలేసేయాలన్నమాట. మనకేదైనా నష్టం జరిగినా మంచి జరిగినా ఏదైనా మన మంచికే, అంతా మన మంచికే జరిగింది అన్న ఒక భావన మాత్రమే ఉంచుకోవాలి. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు వేరే ఏ ఇతర ఆలోచనలు పెట్టుకోవద్దు. కేవలం ఒకే ఒక సంకల్పం, మన పాప రాహిత్యం పొందాలి అంటే పాపాలను కడిగేసుకోవాలి, కర్మలను దగ్ధం చేసుకోవాలి. దానికి చేసే ఒక పుణ్యకార్యం తీర్థ విధులు నిర్వహించటం. ముఖ్యంగా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు చేయవలసిన పని ఏంటంటే ఒంటిపూట భోజనం చేయాలి, చక్కగా నేల మీద పడుకోవాలి, అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు, ఇతరుల ఇళ్లలో భుజించరాదు, శుద్ధ సాత్విక శాకాహారం తీసుకోవాలి, రతి సంగమం లాంటివి చేయకూడదు. అలాగే వీలైనంత వరకు ఏంటంటే మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు నదీ తీరంలో ముఖ్యంగా మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటంటే పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి. పితృదేవులకు ఇలా నీళ్లతో తర్పణం విరుస్తే వారు చాలా సంతృప్తి చెందుతారు. అయితే నదీ స్నానం చేసేటప్పుడు కూడా ఇద్దరు భార్యాభర్తలు కలిసి స్నానం చేయాలి, సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. అలాగే అర్ఘ్యం విడవాలి, సూర్యుడికి విడవాలి అర్ఘ్యం మొదలుగా, తర్వాత సప్త ఋషులకు, తర్వాత గణపతికి, తర్వాత పితృదేవతలకు, ఇలా సకల దేవతలకు అందరికీ అని తీర్థ విధులు నిర్వహించాలన్నమాట. అర్ఘ్యం ఎప్పుడైతే మనం సమర్పిస్తూ ఉంటామో అవి మనకు విశేషమైన ఫలితాన్ని అందిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ నీళ్లు అనేవి చాలా శక్తివంతమైన నీళ్లు అని చెప్తూ ఉంటారు. దానం విషయానికి వచ్చేసరికి ఏం చెయ్యాలి అని అంటే నిత్య నైమిత్తిక జీవన క్రమంలో మనం ఉపయోగించే వస్తువులు అన్నమాట. ఏవైనా ఫస్ట్ ఏంటంటే పండ్లు, ఫలాలు, ఆ తర్వాత దుప్పట్లు, ఇలా మీకు అందుబాటులో ఉన్నవి మీ శక్తి మేర మీరు ఇవ్వగలిగినవి. ముఖ్యంగా ఏవేవి ఇవ్వాలనంటే రేగిపళ్ళు ఇవ్వాలి, నిమ్మకాయలు ఇవ్వాలి, ఉప్పులు, పప్పులు, బియ్యాలు, స్వయం పాకం ఇస్తే మరీ సంతోషం అన్నమాట. ఆ తర్వాత భోజనం పెడితే ఇంకా అసలు అంతులేని పుణ్యం లభిస్తూ ఉంటుంది. ఒక్కరికైనా కూడా అక్కడ చక్కగా మనం భోజనం పెట్టగలిగాము లేదా అంత వాళ్ళ కడుపు నింపగలిగాము అని అంటే అది అక్షయమైన ఫలితం మనకు అందిస్తూ ఉంటుందన్నమాట. ఇలా ఈ రకంగా మనం చేసుకోవాలన్నమాట. దానం అనేది తప్పనిసరిగా చేయాలన్నమాట. దక్షిణ తాంబూలాలు అనేవి ఇచ్చుకోవాలి. అలా చేయటం వల్ల ఏంటంటే సార్వభౌమత్వం అనేది వస్తుందన్నమాట. మనకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అయితే ఇవే కాకుండా ఇంతకీ ఈ మాఘమాసంలో స్నానం అనేది చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రతి ఒక్క నది కూడా ఒక పవిత్రతను ఆపాదించుకుంది అన్నమాట. అయితే గంగే చమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురుం అంటూ కూడా సప్త నదుల పేర్లను తలుచుకొని మనం ఏ నదిలో స్నానం చేసినా కూడా ఈ నదుల పేర్లు తలుచుకోవాలి. స్త్రీలైతే ముఖ్యంగా ఏంటంటే అహల్య, ద్రౌపది, సీతాతార, మండోదరి, పంచకన్యా పటే నిత్యం సర్వపాప వినాశనం అంటూ కూడా పతివ్రతల పేర్లు తలుచుకొని మనం స్నానం చేయటం వల్ల ఆ పతివ్రతలకు ఉండే లక్షణాలు మనకు ఆపాదించగలుగుతాయి అన్నమాట. ఆ విధంగా మనం ఉత్తమోత్తమైన కర్మలు, మనం నిత్య జీవితంలో ఎన్నో రకాల పాపాలు చేస్తూ ఉంటాం, ఎన్నో తప్పులొప్పులు చేస్తూ ఉంటాం. అవన్నీ కడిగేసుకోవటానికి, అవన్నీ దూరం చేసుకోవటానికి మాఘమాసం స్నాన వ్రతం అనేది మనకు లభించిన ఒక అపూర్వమైన అవకాశం అన్నమాట. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మాఘమాసంలో సూర్యోదయాత్ పూర్వమే ఒక అరగంట ముందు నదీ స్నానం చేస్తే వాళ్ళ పాపాలన్నీ కూడా తుడిచిపెట్టుకుని పోతాయి అని చెప్తూ ఉంటారు. ఈ మాఘమాస మహత్యం గురించి మనకు పద్మ పురాణంలో అలాగే స్కాంద పురాణంలో చాలా అద్భుతంగా వివరించారు. బ్రహ్మవైవర్త పురాణంలో ఇంకా విపులంగా విశదీకరించారనమాట. అయితే మనకు గమనిస్తే కూడా దేవతలలో శ్రీ మహావిష్ణువు చాలా శ్రేష్టమైన వాడు.
అలాగే మనకు శాస్త్రాలలో వేదం అత్యుత్తమమైనదని చెప్తూ ఉంటారు. అలాగే మనకు నదులలో కూడా గంగ ఉత్తమోత్తమైనదని చెప్తూ ఉంటారు. ఇక మాసాలలోకి వచ్చేసరికి మాఘమాసం సర్వోత్కృష్టమైనదని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఆ సూర్యకిరణాలు సూర్యకాంతి అనేది ఒక శ్రేష్టత్వాన్ని, ఒక ఔన్నత్యాన్ని, ఒక పవిత్రతను ఆపాదించుకుంటుంది. ఆ క్రమంలో మనము స్నానం చేయటం వల్ల ఇప్పుడు ఒక వ్యక్తి జీవితంలో కానీ జాతకంలో కానీ ఉన్నతంగా ఎదగటానికి సూర్యుడు అనేవాడు చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటాడు. సూర్యుడు ఎందుకంటే ఆత్మకారకుడు అనమాట. ఒక ఆత్మ ఎదిగింది అని అంటే మనిషి ఎదిగాడు అని అర్థం. ఆత్మ ఎప్పుడు ఎదుగుతుంది? ఆత్మకు ఒక జ్ఞానం కలిగినప్పుడు ఎదుగుతుందన్నమాట. అయితే ఆత్మ ఉన్నతికి కారణం సూర్యుడు అనమాట. అంటే సూర్యుడు చక్కటి మంచి స్థానంలో ఉన్నప్పుడు మనమంతా కూడా పుణ్యప్రదమైన పనులు చేసినప్పుడు ఆ సూర్యానుగ్రహం అనేది మనకు కలుగుతుందన్నమాట. దానివల్ల ఏంటిది? మొట్టమొదటిగా మనకు కలిగేది ఏంటంటే ఆరోగ్యం కలుగుతుంది, తర్వాత ఆయుష్, ఐశ్వర్యం కలుగుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు ఏకకాలంలో లభించాలి అని అంటే మాఘమాసంలో సూర్యోదయాత్ పూర్వమే మనం స్నానం చేయాలి. ఈ స్నాన వ్రతం అనేది చాలా ఉత్తమోత్తమైన ఫలితాలు అందిస్తూ ఉంటుంది. అయితే మనం చెప్పుకున్నట్టుగా తీర్థ విధులు అనేవి ఉంటాయన్నమాట. మనకు ఏంటి? స్నానము, దానము, జపము, తపస్సు, బ్రహ్మచర్యము, తర్వాత సాత్విక ఆహార స్వీకరణ. ఈ 6 పనులు మనం తప్పకుండా చేయాలన్నమాట. ఇవి ఎవరైతే చేస్తారో ఆ తీర్థయాత్రలు చేసిన పుణ్య ఫలితం వాళ్లకు లభిస్తుంది. అంతేకాని నేటి కాలంలో లాగా విహారయాత్రలకు వెళ్ళిపోయి ఇష్టం వచ్చిన ఆహారం ఇష్టం వచ్చిన సమయంలో తినేసి ఎక్కడ పడితే అక్కడ పడుకుని తామసిక ప్రవర్తనతోటి మనం ఏ పనులు చేసినా కూడా అంత ఫలితాలు అందించామన్నమాట. ఫలితం ఉంటుంది కానీ అంత పర్ఫెక్ట్గా 100% రాదు. మనకు శాస్త్రంలో చెప్పిన దాని విధంగా మనం ఈ విధంగా తీర్థ విధులు నిర్వహించామని అనుకోండి. అంటే ఇప్పుడు ఏ నదీ తీరాన క్షేత్రం ఉంటుంది, ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ నదిలో స్నానం చేసి చక్కగా ఓ పావుగంటో అరగంటో జపం చేసుకొని అక్కడ దానం చేసుకొని నమస్కారం చేసుకొని ఎంతో చక్కగా పితృదేవతలకు తర్పణాలు విడిచి ఎంతో చక్కగా బ్రహ్మచర్యం పాటించి నామస్మరణ చేస్తూ ఆ భగవత్ అనుగ్రహానికి పాత్రలు అవుతే ఇంకా వారికంటే ధన్యజీవులు ఇంకొకరు ఉండరు. ఇది ఈ అధ్యాయంలోని సారాంశం. ఈ విషయానంతటినీ కూడా దిలీప మహారాజుకి వశిష్ఠుల వారు తెలియచేశారు. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.